ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో తిరిగి మనందరము కూడా దేవుని సన్నిధిలో మన విజ్ఞాపనలను, మన మొరలను ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రం. ప్రార్థనకే ఎక్కువ సమయం కాబట్టి వాక్యము కూడా మనకెంతో అవసరం కాబట్టి వాక్యం ద్వారా ప్రార్థనకు ఉన్నటువంటి బలము, ప్రార్థనకున్న శక్తి, ప్రార్థించే విధానము, ప్రార్థనా పరులు, పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనా పరులు అనేక మంది ఉన్నారు. వారి ప్రార్థనలు చేసిన విధానము, వారు ప్రభువుతో మొరపెట్టుకున్నటువంటి విధానమును బట్టి వారు ప్రార్థన ద్వారా జయాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం అనేకులు. కాబట్టి ఈ రాత్రి కూడా ప్రభు మన ముందు మనకు బాగా తెలిసిన ఒక వ్యక్తి గురించి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థించవలసినటువంటి విధానము, ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, ఈ రెండు విషయాలు గ్రహించుకోవటానికి దావీదును మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తనలు ఏవైతే ఉన్నాయో, ఈ కీర్తనలన్నీ కూడా దేవుణ్ణి స్తుతించటానికి, ప్రభువును ఆరాధించటానికి. అదే రీతిగా దావీదు చేసినటువంటి అనేక మొరలు, ప్రార్థనలు, విన్నపములు, ప్రభువును వేడుకోవడం, ఇవన్నీ కూడా కీర్తనలో మనకు కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఈ రాత్రి 141వ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ కీర్తన దావీదు రాసినటువంటి సందర్భము మనకు బాగా అర్థమవుతుంది. తను దుఃఖంలో ఉన్నట్లుగా, తను వేదనలో ఉన్నట్లుగా, తన బాధలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది ఆ కీర్తన చదివితే. ఎందుకంటే ఆ మొదటి వచనంలోనే ఏమంటాడంటే, 141వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా నేను నీకు మొరపెట్టుకున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము అంటున్నాడు. ఎంత ఎమర్జెన్సీ ప్రేయర్ రిక్వెస్ట్! అంటే తను దుఃఖంలో ఉన్నాడు, తను వేదనలో ఉన్నాడు, లేకపోతే తను బాధలో ఉన్నాడు అన్నటువంటిది మనకు బాగా అర్థమవుతుంది. ఏంటి తనకు వచ్చినటువంటి బాధ, లేకపోతే వేదన, లేకపోతే తను పడుతున్న దుఃఖం ఏంటి అని అంటే, సౌలు రాజు నుంచి, అది కూడా దుర్మార్గుడైనటువంటి సౌలు రాజు తనను వెంబడిస్తూ ఉన్నప్పుడు, దావీదును హతమార్చాలని సౌలు రాజు వెంట పడినప్పుడు, దావీదు దాక్కున్నప్పుడు, ఆ పరిస్థితుల్లో తను దేవునికి మొరపెట్టినటువంటి మొరలు 141వ కీర్తన. దీనివల్ల మనకేమర్థమవుతుంది? దావీదు తను వేదనలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. ఆయన క్లియర్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము అంట. 2వ వచనంలో మొదటి అధ్యాయం 141వ కీర్తన మొదటి వచనము కింది భాగంలో ఏమంటున్నాడంటే, నేను నీకు మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము అంటున్నాడు. ఈ రెండు మాటలు పలకటానికి నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడో చెప్పాను, దావీదుకు దేవునికి ఒక చక్కని సంబంధం ఉంది. ఎంత మంచి సంబంధం అని అంటే, 23వ కీర్తనలో నేను జ్ఞాపకం చేశాను, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, దావీదుకు దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసము కానీ, దావీదుకు దేవుని పైన ఉన్నటువంటి నమ్మకం, ఎంతగా నమ్మాడు అని అంటే, ప్రతి విషయానికి కూడా దేవుని యొద్దనే కనిపెట్టి దేవుని నుంచి సమాధానాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే, తను వేదనలో ఉన్నాడు, ప్రభువుకు మొరపెడుతూ ఉన్నాడు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే, ఎవరైనా సరే మానవులమైనటువంటి మనము వేదనలు సహజమే మనకు. ఎందుకు అని అంటే, ఈ లోక యాత్రలో హింసలు కానీ, వేదనలు కానీ, దుఃఖములు కానీ, శోధనలు కానీ మామూలే మనకు. ఇవన్నీ మనకు వస్తాయి. ఎందుకంటే మనము పేరు పెట్టి పిలువబడినటువంటి వారము, లోకం నుంచి వేరు చేయబడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వారు. లోకంలో జీవించే వాళ్ళకి ఏ శోధనలు ఉండవు, ఏ వేదనలు ఉండవు.
మనము ప్రత్యేకించబడినటువంటి వారం కాబట్టి లోకము నుంచి లేకపోతే మన జీవితము నుంచి మనకు అనేకమైనటువంటి శోధనలు తప్పవు, బాధలు తప్పకుండా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు, ఎవరైనాను నన్ను వెంబడించాలని ఆశపడితే నా సిలువను ఎత్తుకొని మొయ్యాలి అన్నాడు. అంటే శ్రమలు ఉంటాయని ఆయనే చెప్పాడు. నా దగ్గరకు వస్తే సుఖం ఉంటది, నా దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు ఉంటాయి, నా యుద్ధకు వస్తే మీకు సంతోషం ఇస్తాను అని ఆయన ఎప్పుడు చెప్పలా. నన్ను వెంబడించాలంటే, నా దగ్గరికి రావాలి అని అంటే శ్రమకు సిద్ధపడి ఉండండి అని చెప్పాడు ఆయన. ఆయనే చెప్పాడు. కాబట్టి వేదనలు, హింసలు తప్పవు మనకు. అట్టి సందర్భంలో ఆయన ఒక మార్గాన్ని మనకు అనేక మంది వ్యక్తుల ద్వారా చూపిస్తూ ఈ రాత్రి దావీదు చేసినటువంటి 141వ కీర్తనలో మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా ప్రభు సన్నిధిలో వేదనలో ఉన్నామా, శోధనలో ఉన్నామా, అట్టి సందర్భంలో మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాము అని ఈ ప్రార్థన ద్వారా, ఈ కీర్తన ద్వారా, ఈ మొర ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉంది. ప్రార్థించాలి అని మనము నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన నేర్చుకోవాలి అని అంటే మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ నేర్చుకున్నట్టు కాదు, ఆత్మలో నేర్చుకోవాలి. ఉచ్చరింప శక్యము కాని మాటలు ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే ఆ మాటలు వస్తాయి. ప్రార్థన నేర్చుకొని చేసే లోక ప్రార్థన మనకక్కర్లా. ఆత్మచేత నింపబడితే పరిశుద్ధాత్ముడు తానే పలికిస్తాడు, తానే నీ నోటిలో ఈ మాటలన్నీ ఉంచుతాడు. ఏం మొర పెట్టాలో ఆయనే తెలియపరుస్తాడు. నీ వేదన ఏంటి? నీ వేదన ఎక్కడుంది? హృదయంలో ఉంది. హృదయ అంతరంగమును ఎరిగిన వాడెవరు? ఆయన. అప్పుడు ఆయనే నీ హృదయంలో నుంచి ఆ మొరలను బయటికి ఉచ్చరించటానికి శక్తినిస్తాడు ఆయన. ఈ ప్రార్థన ద్వారా దావీదు చేసినటువంటి 141వ ప్రార్థన ద్వారా తన ప్రార్థన ఎలా ఉందో మనం 1, 2, 3, 4, 5 వచనాలు చూస్తే గమనించుకుంటాం. అలాగే ఈ ప్రార్థన తను మొరపెట్టినప్పుడు తను పొందినటువంటి సమాధానాన్ని, తను పొందిన ఓదార్పును ఈ ప్రార్థనలో మనం చూస్తాం. అంటే ఎప్పుడైనా మనము ప్రార్థించినప్పుడు లేకపోతే దేవుని యొద్ద మొరపెట్టుకున్నప్పుడు మొట్టమొదట గమనించవలసింది, దేవుడు మనల్ని ఓదారుస్తాడు, ఓదార్పును అనుగ్రహిస్తాడు. ఇది మొట్టమొదటి. ఎప్పుడైతే మనకు ఓదార్పు అనుగ్రహించబడుతుందో ఆటోమేటిక్ గా సమాధానం కలుగుతుంది. దేనితో సమాధానము అని అంటే మొట్టమొదటిగా మన హృదయంలో ఆత్మచేత నింపబడతాం కాబట్టి పరలోకమందు ఉన్నటువంటి తండ్రితో సమాధానం, ఓదార్పు కలుగుతుంది. అట్టి ఓదార్పును బట్టి పరలోకంలో ఉన్నటువంటి తండ్రితో సమాధానము, మనం ప్రార్థించిన అనేక అంశములతో సమాధానము కలుగుతుంది. ఈ ఓదార్పు అనుగ్రహించబడినప్పుడు, సమాధానము కలిగినప్పుడు మన జీవితంలో ఆనందము, సంతోషము నింపబడుతుంది. అందుకే సంతోషం పొంగెను అని పాటలు, అబాబాబా ఎంత సంతోషం అంటే చెప్పనశక్యమైనటువంటి సంతోషం. అసలు వి కాంట్ ఎక్స్ప్రెస్ దట్. ఆ జాయ్ ఉంటదే, ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది ఉచ్చరింప శక్యము కానిది, ఎక్స్ప్రెస్ చెయ్యలేనటువంటి సంతోషంతో దేవుడు మన హృదయాలను నింపుతాడు. ఏమా సంతోషము? ఈ వేదన నుంచి, ఈ శోధన నుంచి, ఈ బాధ నుంచి ప్రభువు నేను మొరపెట్టినప్పుడు నాకు విడుదలను అనుగ్రహించాడు. ఇదే కదా, దీనికే కదా మనం ప్రార్థించింది. అది మనకు లభించినప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. సంతోషము చేత నింపబడతాము అన్నటువంటిది మనము నేర్చుకుంటున్నాం ఈ కీర్తన ద్వారా. కాబట్టి మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము చేసిన పనులు అంగీకరించబడటానికి జాగ్రత్తగా గమనించాలి. నీవు, నేను, మనము అందరము చేసినటువంటి వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభువు అంగీకరించాలి. ప్రభువు అంగీకరించాలి అనంటే
మనకు అవసరమైనటువంటిది ఏంటి అని అంటే దేవుని కృప, కరుణ అవసరం మనకు. దేవుడు ఎప్పుడైతే కరుణిస్తాడో, ఎప్పుడు కరుణిస్తాడు అని అంటే నేను చేసిన పనులు ఆయనకు అంగీకృతముగా ఉండాలి. ఏ పనులు? నాట్ లోకరీతి పనులు. నేను ఆఫీస్కి వెళ్ళానా? ఇది కాదు. ఈ పనులు, కిచెన్లో వంట చేశానా? ఈ పనులు కాదు, ఇవి కాదు. ప్రభువుకు ఇష్టమైనటువంటి పనులు ఏంటి? నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, ఇది ప్రభువుకి ఇష్టమైన పని. నా సమయాన్ని ప్రార్థన కొరకు వెచ్చిస్తూ ఉన్నాను, ఇది ప్రభువుకి ఇష్టమైన పని. ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ప్రభు సన్నిధికి తప్పక వెళుతూ ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నాను, ఇది ప్రభువుకి ఇష్టమైన పని. ఈ పనులు ప్రభుకు అంగీకారంగా ఉండాలి, నటించేవిగా ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఈ పనులు ప్రభువు అంగీకరించాలి అని అంటే ఆయన కరుణ మనకు అవసరం. ఎప్పుడైతే ఆయన కరుణిస్తాడో ఇవి అంగీకరించబడతాయి. రెండవ విషయం ఏంటి అని అంటే మనము చెడును చేయకుండా ఉండడానికి, లేకపోతే మనం పాపం చేత శోధింపబడకుండా కాపాడబడటానికి, ఉండటానికి దేవుని యొక్క కృప అవసరం. జాగ్రత్తగా గమనిస్తున్నారు రెండు మాటలు. ఒకటి దేవుని కరుణ, మనము చేసిన పనులు అంగీకరించబడాలి. ఎవరి చేత అంటే నాట్లోకస్తులు, ప్రభువు అంగీకరించాలి. చెడుతనములో పడకుండా, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పడకుండా, చిక్కుపడకుండా మనము కాపాడబడాలి. అంటే మన చుట్టూ, నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పాను, యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచె ఉంచాడు అని. ఆ రీతిగా కంచెలో ఉండాలి, అంటే కాపాడబడాలి. శోధనల్లో నుంచి కాపాడబడాలి అని అంటే దేవుని యొక్క కృప అవసరం. ఈ రెండు మనకుంటే మనం ఏ విషయాలు ప్రార్థించినా ఆయన వెంటనే పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఎలాగంటే ఓదార్పునిస్తాడు, సమాధానంతో నింపుతాడు, అలాగే మన హృదయాలకు సంతోషాన్ని, లెక్కింప లేకపోతే చెప్పనశక్యమైనటువంటి సంతోషాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించే దేవుడు అని ఈ 141వ కీర్తన మనం నేర్చుకుంటాం. దావీదు అది అనుభవించాడు. దావీదు అనుభవించి చెప్తున్నటువంటి విషయాలు. ఒక చిన్న ఉదాహరణ, ఒక సాక్ష్యమే అంటాను నేను, చిన్న సాక్ష్యం చెప్తాను. మా మిసెస్ పెరాలసిస్ స్ట్రోక్ ఫస్ట్ టైం. వెంటనే ఏం చేసింది? ప్రార్థన. నేను గొప్పగా చెప్పట్లేదు, అందరూ హడావిడి పడతా ఉంటే లెట్ ఇట్, నన్ను ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొనివ్వండి, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. పెరాలసిస్ వచ్చింది, కాలు చెయ్యి వంకరపోయింది, మూతి వంకరపోయింది. నాకు 2 నిమిషాలు, అందరూ పరిగెత్తుతా, అన్నా నీకేం పిచ్చి పట్టిందా అంటున్నారు. 2 నిమిషాలు టైం ఇవ్వండి, ప్రభు దగ్గర నేను ఆయన చిత్తం ఏంటో బయలుపరచబడాలి. ఒకవేళ ఆమె బెడ్ రీడర్ అవ్వాలని ఆయన ఆశపడితే అవుతుంది, లేదు తిరిగి నీ భార్య నీకు ఇస్తాను అని అంటాడా, అది అద్భుతమవుతుంది. అలాగే ఇచ్చాడు. కనిపెట్టాను, హాస్పిటల్కి వెళ్ళాను, జస్ట్ అవర్స్ లోనే మళ్ళీ సాధారణమైనటువంటి వ్యక్తిగా నాకు దేవుడు నా భార్య నాకు అప్పగించాడు. రెండవసారి కూడా మళ్ళీ స్ట్రోక్ అటాక్ అయింది. మొదటి అటాక్ లో ఐ వెయిటెడ్ ఫర్ ఫ్యూ మినిట్స్, 2 minutes ప్రేయర్ చేసుకొనివ్వండి అన్నాను. మహా అంటే ఒక 20 minutes మేము తనను అదే కండిషన్ లో ఉంచాం. తర్వాత తీసుకొని వెళ్ళాం హాస్పిటల్. హైదరాబాద్కు వెళ్ళాం షాద్ నగర్ నుంచి. రెండవసారి స్ట్రోక్ వచ్చినప్పుడు నేను కన్నీటితో ప్రార్థన చేస్తాను, నా జీవితంలో నీకు ఆయాసకరమైంది. నేను అదే అన్నాను, మనము చేసిన పనులు అంగీకరించబడాలి, దానికి ఆయన కరుణ కావాలి. అదే నేను ఆ రాత్రి దాదాపుగా ఈ సాయంకాలం 7-7:15 గంటలకు తను బాత్రూంలో పడిపోయింది. నాకు తెలిసింది 8-5 నిమిషాలు. అంతసేపు తను బాత్రూంలోనే ఉండేది, పడిపోయి ఉంది. నేను 8-5కు ఏంటమ్మా ఇంకా వస్తలేవని పిలిస్తే పలకట్ల. ఏంటి బాత్రూంలో పలకట్లేదని చెప్పి డోర్ ఓపెన్ చేయకపోతే డోర్ ఓపెన్ కావట్లేదు. కష్టపడి ఒక్కనే, ఎవరి సహాయము తీసుకోకుండా తనను బయటికి తీసుకొచ్చాను.
మంచం మీద పడుకోబెట్టి రాత్రి అంతా దేవుని సన్నిధిలో కనిపెట్టాను. ప్రభువా ఏంటి ఇలా ఉంచితే మరి నేను నీ పరిచర్యలో ఎలా ముందుకు సాగగలను? దయచేసి వేరేగా అర్థం చేసుకోకండి, కొద్ది నిమిషాలు ముగించేస్తాను. రాత్రి అంతా పెరాలసిస్ వచ్చినటువంటి తనను బెడ్ మీద పడుకోబెట్టి నేను అలా ప్రార్థన చేస్తూ, నా మనవాడు చిన్న పిల్లోడు, 1 year కూడా ఉందా లేదు, 1.5 years ఉండొచ్చు. అతనున్నాడు, నేను, నా భార్య, ముగ్గురమే ఉన్నాం ఇంట్లో. ప్రార్థించి ఉదయము 4:30-5 గంటలకు తనను తీసుకొని కారులో కూర్చోపెట్టుకొని నేనే డ్రైవ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. ఏ హాస్పిటల్ అని అంటే అందరు నవ్వుతారు, హోమియోపతికి వెళ్ళాను. ఎవడూ వెళ్ళాడు, ఎమర్జెన్సీ కేస్, తనలో ఏ చలనము లేదు. హోమియోపతికి వెళ్తే వాళ్ళు రిజెక్ట్ చేసి అసలు ఎందుకు తీసుకొచ్చారు లోపలికి అని చెప్పి కోపమయ్యి సెక్యూరిటీతో సహా తిప్పి కారులో వచ్చి పెడుతుంటే నేను ఆమెను ఒక్కటే అన్నాను, అమ్మ మీరు కనీసం ఏదన్నా ఇవ్వండి, నేను తీసుకెళ్తానులేండి, మీ దగ్గర ఉంచాను, ఇది ఎమర్జెన్సీ కాదండి అంటారు. ఎస్ ఐ నో, మీరు ఏదన్నా ఇస్తారంటే ఆమె ఒక చిన్న పౌడర్ ఇచ్చి నోట్లో వేసింది, కొన్ని గుల్కల్లాగా ఉన్నాయి అవి ఇచ్చింది, వేసుకుంటూ పోండి. సాయంత్రం వరకు హైదరాబాద్లో తిరిగాను కారులో. ఎక్కడికి కూతురు అల్లుడు హైదరాబాద్లోనే ఉన్నారు, వాళ్ళకు చెప్పలేదు. సాయంత్రం వరకు తిరుగుతూ ఉన్నాను, ఎక్కడికి తీసుకెళ్ళాలి అని. ఎంఆర్ఐ చేయాలి, ఎంఆర్ఐ చేయించాలి. ఎందుకో తెలియదు. కరెక్ట్గా ఆ బేగంపేట, మా పాప వాళ్ళు బేగంపేటలో ఉండేవాళ్ళు. అప్పుడు ఆ ఫ్లైఓవర్ మీద వెళ్తూ ఉంటే మా అల్లుడు ఫోన్ చేసి, అంకుల్ ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను అని అబద్ధం. అలాగా వెంటనే మా పాప చేసింది మళ్ళీ, డాడీ ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నానమ్మా. అబద్ధం చెప్పకండి, ఎక్కడున్నారో చెప్పండి. ఇలా ఉందమ్మా, ఇలా ఉన్నాను బేగంపేట, అక్కడే ఉండండి, నేను జోయల్ వస్తున్నాను, వచ్చాను. ఇది కనిపెట్టాను. దేవుడు మళ్ళీ నెక్స్ట్ డే మేము మళ్ళీ ఏ డాక్టర్ అయితే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసిందో అదే డాక్టర్ కర్నూలుకు వెళ్ళాం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దేవుడు తనను నడిచే వ్యక్తిగా, పనులు చేసుకునే వ్యక్తిగా, మంచంలో పడుకోబెట్టకుండా నా చేతికిచ్చాడు. ఏమంటాం? మనము చేసిన పనులు అంగీకారంగా ఉన్నాయి. దావీదు కూడా అనేక సార్లు పడిపోయాడు. లేవటానికి, బలంగా నిలబడటానికి కారణం ఏంటంటే తను చేసిన పనులు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, కరుణ పొందాడు. అందుకే దేవుడు కరుణించి కృపలోనికి నడిపించి దావీదును తిరిగి నడిపించాడు. కాబట్టి ప్రార్థనకు వచ్చినటువంటి మనం, దావీదు ప్రార్థనలో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే నిబద్ధత కనిపిస్తుంది, దేవుని పైన విశ్వాసం కనిపిస్తుంది, దేవుని పైన స్థిరత్వం. ఈ 3 ఉండాలి ప్రార్థించేటప్పుడు. ఊరికే నోటికొచ్చిన మాటలు పలికటం కాదు. మొట్టమొదటి నిబద్ధత చాలా అవసరం ప్రార్థనకు. నిబద్ధతతో కూడినటువంటి ప్రార్థన ఆయన అంగీకరిస్తుంది. అలాగే నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. నీ విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన ఆయన అంగీకరిస్తుంది. అలాగే నీలో స్థిరత్వం, చంచలమైనటువంటివి ఆయనకి ఇష్టం. స్థిరత్వంతో అడిగితే ఆయన అనుగ్రహించేది. అందుకే దావీదు ఏమంటాడంటే, ఆయనకి ఎంత విశ్వాసం అంటే, యెహోవా నేను నీకు మొరపెట్టుతున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్మో అని. మనం అనగలం ఈ మాటలు, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఈ మాట ఉచ్చరించగలమా? ఉచ్చరించాలి అని అంటే ఈ 3 మనలో ఉండాలి. రెండవ మాట ఏమంటాడంటే, నేను మొరపెట్టగా నా మాటకు చెవియు, నా యొద్దకు త్వరగా రమ్ము అని అంటాడు ఆయన. ఏంటండి, ఎంత సంబంధం కలిగి ఉంటే ఈ మాటలు పక్కన. కాబట్టి దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప, ఈ 2 మనం కలిగి ఉండాలి అంటే ఈ 2 మనం చేయాలి. ఒకటి, మనం చేసిన పనులు దేవునికి అంగీకారకృతంగా ఉండాలి. రెండవది, శోధనలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి ఆయన కృప కావాలి. ఎప్పుడైతే ఈ 2 కరెక్ట్ గా ఉంటామో దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి
ఇవి ఈ నిబద్ధత కలిగినటువంటి, ఈ విశ్వాసంతో కూడినటువంటి, స్థిరత్వంలో ఉన్నటువంటి విశ్వాసం, చంచలమైనటువంటిది కాకుండా ఉండి మనం ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించే దేవుడై ఉన్నాడు. ఎంత స్థిరత్వం అంటే దావీదు ఆ 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నేను నా ఇంటి వారు. ఆయనకు ఒక్కరు కాదు కావాల్సింది, ఆయనకు అందరు కావాలి. నేను కరెక్ట్ గా ఉంటే సరిపోదు, అందరూ కావాలి ఆయన. అందుకే కుటుంబము అని అంటాడు ఆయన. కుటుంబముగా స్థిరపరచటానికి కారణమే అది. ఎందుకు వివాహ వ్యవస్థను తీసుకొచ్చాడు, ఎందుకు ఈ వివాహ వ్యవస్థలో దాంపత్య జీవితంలో పిల్లలను అనుగ్రహించాడు అని అంటే, కుటుంబము దేవుడికి ఇష్టమైంది. కుటుంబముగా ఆరాధించటం దేవుడు ఇష్టపడేది. దేవుడు ఆశ కలిగినటువంటి వాడు. ఏం ఆశ అయినదంటే కుటుంబం అంతా కలిసి ఆరాధించటము, కుటుంబం అంతా కలిసి ఏక మనసుతో ఆయనను స్తుతించటము అనేటువంటిది ఆయనకి ఇష్టం. అట్టి కృపలోనికి మన అన్ని కుటుంబాలు నడిపించబడినట్లుగా ఈ ప్రార్థన ద్వారా, ఈ 141వ కీర్తన దావీదు చేసినటువంటి ప్రార్థన, ఆయన వేదనలో ఉండే చేశాడు. ఆయన సంతోషంగా ఉండి చేయలా. మనలాగానే వేదనలు ఉన్నాయి, మనలాగే శోధనలు ఉన్నాయి. నరుని వంటి వాడే దావీదు, నరుడే ఉన్నాయి. కాబట్టి ఆ విధానం మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ విధానంలో ప్రార్థన చేసి కృపలో మనం కూడా ఉందాం గాక. ఆమేన్.